తెలంగాణలో 80 సీట్లు తమవే అంటున్నారు వైఎస్. జైత్రయాత్రకు బ్రహ్మాండమైన స్పందన కనిపిస్తోందంటున్న సీఎం ప్రధాన ప్రతిపక్షాలు 20-30 సీట్లతోనే సరిపెట్టుకోక తప్పదంటున్నారు. కూటమి రాజకీయాల నుంచి జగన్ ప్రచారం వరకు అనేక అంశాలపై సీఎంతో సాక్షి చిట్చాట్. జైత్రయాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ప్రాంతంలో నిర్వహిస్తున్న రోడ్ షోలకు మంచి స్పందన లభిస్తుంది. ఓవైపు ఈ 5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే మరోవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని రేకెత్తించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా రోడ్ షోలతో ముందుకు సాగుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తుతం అంటూ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రాజశేఖర రెడ్డి గారు, ఇప్పటివరకు తెలంగాణ జిల్లాలోని 35 నియోజకవర్గాల పరిధిలో మీరు ప్రచారం నిర్వహించారు. ప్రజల స్పందన చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? తెలంగాణలో మేము అనుకున్న దానికంటే మంచి ఫలితాలు వస్తాయి. 119 అసెంబ్లీ సీట్లలో తప్పనిసరిగా 80 సీట్లకు పైగా తెలంగాణలో మేము గెలుస్తామనే విశ్వాసం పూర్తిగా నాకు ఇవాళ ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలు మీరు అమలు చేశారు. ఈ సంక్షేమ పథకాలు మీకు నచ్చిన పథకం ఏంటి? ఎందుకోసం మీకు అది నచ్చింది? అన్నిటికంటే బాగా నా మనసును ఆకట్టుకున్నది రాజీవ్ ఆరోగ్యశ్రీ. చావుకు దగ్గర అయ్యేవాళ్ళు, మరికొంతమంది అయితే ఒకవేళ ట్రీట్మెంట్ చేయించుకున్నా అప్పులు చేసి ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే అప్పులు కట్టలేక కొన్ని కుటుంబాల్లో ఇటువంటి ట్రీట్మెంట్ చేసిన అప్పులు ఆత్మహత్యలకు కారణమయ్యే పరిస్థితులు చూశాను. కాబట్టి ఇక అటువంటి పరిస్థితులకు పూర్తిగా చెల్లు చీటీ ఇచ్చామనే ఒక విశ్వాసము, నమ్మకం. ఇటువంటి మంచి వైద్యం, కార్పొరేట్ వైద్యం, లక్షల రూపాయల వైద్యం ఉచితంగా చేయించుకున్న వాళ్ళ కళ్ళల్లో వచ్చే సంతోషం చూస్తే నిజంగా చాలా సంతృప్తిగా ఉంది. అందుకోసం ఇలాంటి పథకాలు అవసరం లేదు, ఇలాంటి ప్రజాకర్షక పథకాలు అవసరం లేదని చెప్పేసి భావిస్తున్నాను. ఏది అవసరం లేదని అనలేం. నేను కూడా ప్రధానంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, ప్రస్తుతం 20 కేజీలుగా వస్తున్న తెల్లకాడు పైన బియ్యం 30 కేజీలు చేస్తామని చెప్పాం. అది ఒక ప్రధానమైన ఎన్నిక వాగ్దానం మాది. మంచి పనులకు తోడ్పాడయ్యేది. ఇక ఇది కాక మేము ఇంతకుముందు చేస్తున్న మంచి కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. జగన్ గారు కేవలం కడపకే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఆయనతో ప్రచారం చేపిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. దానిపై మీ అభిప్రాయం? ఎక్కడైతే కాంగ్రెస్ నేతలు కోరుతారో అక్కడ వీలుంటే, సమయం ఉంటే తన ప్రచారం కూడా పోతాడు అనుకుంటాను. తన ప్రతిపక్షం ఏదై ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఈ ఫలితాలు? 2వ స్థానం 3వ స్థానం ఎవరికి వస్తాయా అనేది నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎవరికి వచ్చినా కూడా 20-30 స్థానాల కంటే ఎక్కువ రావడానికి అవకాశమే లేదు.